హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే ఆల్. సండే స్పెషల్ మా ఇంట్లో నాన్ వెజ్ ఏమీ చేసుకోలేదు. ఓన్లీ కిచడి నువ్వుల చారు చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. కిచడి అంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా. మేము ఎలా చేసుకుంటామో మా స్టైల్ కిచడి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక 10 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. 1 కేజీ బియ్యంలో 1/2 కేజీ ఎర్రపప్పు వేసి మంచిగా వాష్ చేసిన బియ్యం వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మంచిగా అన్నంని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్న ఎర్రపప్పు కిచడి రెడీ అయింది. ఇప్పుడు నువ్వుల చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్లా కావాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్, మిర్చి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇంతకు ముందుకు నానబెట్టిన చింతపండు రసం తీసుకొని పోసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. చారు మరీ పుల్లగా ఉంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోండి. అంతే అండి, చల్లని నువ్వుల చారు రెడీ అయ్యింది.